వాల్టి నుంచి జరిగే టెస్ట్లో భారత్ ఇంగ్లాండ్ తలపనున్నాయి. ఇక్కడ ఓడితే సిరీస్ భారత్ చేజారుతుంది. అయితే రెండు టెస్ట్ తరహాలో సత్తా చాటి పైచేయి సాధిస్తే సిరీస్ ఫలితం చివరి మ్యాచ్కు చేరుతుంది. ఇంగ్లాండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతూ ఉండగా బౌలర్ల గాయాలు గిల్ బృందానికి సమస్యగా మారాయి. ఈ గ్రౌండ్లో పేలవ రికార్డు ఉన్న స్థాయికి తగినట్లుగా చెలరేగితే భారత్ గత రికార్డులు మార్చేయగలదు. భారత్ ఇంగ్లాండ్ మధ్య ఈ సిరీస్లో జరిగిన 3 టెస్టులు ఆసక్తికరంగా సాగాయి. మొత్తం 15 సెషన్ల పాటు కూడా ఆట నడిచింది. టీమిండియా కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఎక్కడ తగ్గకపోయినా కొన్ని కీలక సందర్భాల్లో తమకు వచ్చిన అవకాశాలను వృధా చేసుకుంది. ఫలితంగా ఇప్పుడు సిరీస్లో వెనుకబడింది. అయితే ఆట తీరులో, పోరాటంలో ఆతిథ్య జట్టుతో సమానంగా ఉన్న గిల్ బృందం కోలుకొని సిరీస్ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్ విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇంగ్లాండ్ గడ్డపై గత 4 టెస్ట్ సిరీస్లను కూడా కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఇంగ్లాండ్తో తొలిసారి టీ20 సిరీస్ చేజెక్కించుకున్న భారత మహిళల జట్టు వన్డే ఫార్మేట్లోనూ అదరగొట్టింది. వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మెరుపు శతకానికి క్రాంతి గౌడ్ సూపర్ బౌలింగ్ తోడవడంతో మంగళవారం చివరిదైన 3వ మ్యాచ్లో భారత్ 13 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. హర్మన్ప్రీత్తో పాటు జెమీమా రోడ్రిగ్స్ మెరవడంతో మొదట భారత్ 5 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు స్మృతి మందాన, ప్రతీక రావల్ తొలి వికెట్కు 64 పరుగులు జోడించారు. ఇద్దరూ కొద్ది తేడాలో అవుట్ అయ్యారు. అయితే హర్మన్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. హర్లీన్ డియోల్తో మరో వికెట్కు 81 పరుగులు జోడించిన ఆమె జిమీమాతో 4వ వికెట్కు 77 బంతుల్లోనే 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అర్ధశతకం కోసం 54 బంతులు ఆడిన హర్మన్ప్రీత్ మరో 28 బంతుల్లోనే శతకాన్ని అందుకుంది. ఆమె 49వ ఓవర్లో వెనుదిరిగింది. ఆఖర్లో రిచా ఘోష్ చెలరేగింది. ఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌట్ అయింది. క్రాంతి గౌడ్ అద్భుత బౌలింగ్తో ఆ జట్టుకు కళ్ళెం వేసింది. శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. నాట్ సీవర్ 98 పరుగులతో గొప్పగా ఆడిన ఇంగ్లాండ్ను గెలిపించలేకపోయింది.